అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి సూర్యగ్రహణం అయితే మొదటి సూర్యగ్రహణం రాబోతుంది అండి. అది కొత్త అమావాస్య రోజు అంటే ఉగాది ముందు రోజున ఏప్రిల్ 8వ తేదీన రాబోతోంది. అయితే ఇది మన భారతదేశంలో ఉందా లేదా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా, సుతకకాలం వర్తిస్తుందా, అయితే ఆ ముందు రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలా ఇంటిని క్లీన్ చేసుకోవాలి, ఉగాది రోజున మంగళవారం వచ్చింది కదా, అయితే ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ముందుగా గ్రహణ సమయాలు చూసుకుందామండి. ప్రతి ఏటా మనకి 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు వస్తాయి. అందులో భాగంగానే మార్చి 25వ తేదీన మనకి పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది. దాని తాలాగున అన్ని వివరాలు అయితే నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను, లింక్ అనేది ఇస్తాను. అయితే సూర్యగ్రహణాలు మొదటి సూర్యగ్రహణం మనకి ఏప్రిల్ 8వ తేదీన 2024లో రాబోతుంది. దీనినే మనం రాహుగ్రస్త కేతు సూర్యగ్రహణం అంటారు. అయితే పట్టు సమయాలకు వస్తే రాత్రి 9:12 నుంచి విడుపు సమయం రాత్రి 1:25 అంటే తెల్లవారుజామున వరకు అయితే ఉంటుంది. మధ్య సమయం అయితే చూసుకున్నట్లయితే 11:47 వరకు. అయితే ఈ గ్రహణ పుణ్యకాలం వచ్చి 3 నుంచి 4 గంటల వరకు అయితే ఉంటుందండి. టైమింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రాత్రిపూట సూర్యగ్రహణం అంటే సూర్యుడు మనకు కనిపించడు కదా, కాబట్టే ఈ సూర్యగ్రహణం అనేది ఇండియాలో ఎక్కడా కూడా కనిపించదు. కాబట్టి మనము ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి, తిరుమల కూడా ఓపెన్లో ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అయితే కొందరు స్త్రీలు అంటే వేరే ఇతర దేశాలలో ఉంటారు కదండి మన భారతీయ స్త్రీలు, అలాంటి వాళ్ళు లాస్ ఏంజల్స్, కొలంబియా, కెనడా, ఐర్లాండ్ అలాంటి అంటే బర్మా అలాంటి దేశాలలో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరైనా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు నియమాలు అయితే పాటించాలండి. అవన్నీ కూడా మనకి నియమాలు అయితే తెలుసు కదండి. కత్తి పట్టుకోకూడదు, కట్ చేయకూడదు, పుల్లలు తుంచకూడదు, అలాగే పడుకొనే ఉండాలి, బయటికి రాకూడదు, అలాంటివి చేయవచ్చు. అయితే గర్భిణీ స్త్రీలు గ్రహణం ఉన్నా లేకపోయినా బయటికి రాకూడదు అని మన చంద్రగ్రహణంలో తెలుసుకున్నాం. ఎందుకంటే మార్చి 25 పగలపూట సంభవిస్తుంది కాబట్టి చంద్రుడు అనేది ఎవరికైనా ఒకటే కాబట్టి ఆ గ్రహణ ప్రభావం అనేది బిడ్డపైన పడకుండా ఆ మార్చి 25వ తేదీన బయటికి రాకూడదు అన్నాం. కానీ ఈ సూర్యగ్రహణం రోజున రాత్రిపూట కాబట్టి ఎలాగో ఆ టైంలో మనం పడుకొనే ఉంటాము కాబట్టి మనము బయటికి రాకూడదు, కటింగ్ చేయకూడదు, ఏ పనులు చేయకూడదు, అలాంటి నియమాలు ఏవీ లేవండి. చక్కగా అయితే అందరూ కూడా బయటికి రావచ్చు, మీ పనులు మామూలుగా కూడా చేసుకోవచ్చు. సూర్యగ్రహణం ఉంది అని కూడా మీరేమీ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఉగాది తర్వాత రోజు అండి అంటే 9వ తేదీ మంగళవారం మనకి క్రోధినామ సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. ఆ రోజున మంగళవారం రోజున దేవుడిని క్లీన్ చేయకూడదు కాబట్టి కొత్త అమావాస్య రోజున అంటే సోమవారం రోజున చక్కగా దేవుడిని క్లీన్ చేసుకొని శుక్రవారం పూజకి అలాగే మనం కలశం పెట్టుకుంటాం, అఖండల దీపం పెట్టుకుంటాం. ఎందుకంటే చైత్ర వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రుల తాలూకు కూడా డీటెయిల్డ్గా వీడియో అనేది చేశానండి. 9 రోజులు 9 అలంకారాలు, 9 నైవేద్యాలు, అలాగే మంత్రాలు, పుష్పాలు ఏమి చేయాలనేది ఖచ్చితంగా అయితే వీడియో చేశాను. ఆ లింక్ కూడా నేను మీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా అయితే చూడండి. ఇలా దేవుళ్ళని చక్కగా క్లీన్ చేసేసుకొని అన్నీ కూడా పసుపు కుంకుమ గంధములతో అలంకరించుకొని పెట్టుకుంటే ఆ తర్వాత రోజున మనము పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఉగాది రోజున పెద్దలకి బట్టలు ఎలా పెట్టాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఉగాది పచ్చడిని ఏ టైంలో మనం స్వీకరించాలి, తైలాభ్యంగన స్నానం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక వీడియోని చేస్తానండి. మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి షేర్ చేయండి. అలాగే అందరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.